దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో ఆయన పాస్టర్ని నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శరీరమందు జరిగినటువంటి కార్యాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో మొట్టమొదటిగా మనము యేసుక్రీస్తు ఒక శరీరము ఏ రీతిగా నిర్మాణం అయినది అన్న విషయాన్ని గురించి మనము ధ్యానించాం. అలాగే రెండవదిగా యేసుక్రీస్తు శరీరములో ఉన్నది ఏంటి అన్న విషయాన్ని కూడా ధ్యానించాం. అందులో మొట్టమొదటిగా ప్రియమైన బిడ్డలారా, ఆయన శరీరములో నివసిస్తున్నటువంటిది మనం చూసాం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంలో దైవత్వము అనేటువంటిది సంపూర్ణముగా ఉన్నట్టుగా మనం చూసాం కదా. చూడండి ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసు క్రీస్తులో ఆయన పైకి శరీరముగా కనబడినప్పటికీ ఆయనలో ఏమై ఉంది? దైవత్వము ఎరుగుందంట. సర్వ పరిపూర్ణత అంటే అర్థం ఏంటిది? యేసుక్రీస్తు శరీరంలో దేవుడు పరిపూర్ణంగా ఉన్నాడు. అర్థమైందండి? అందుకే దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు. అర్థమైందండి? యేసుడు ఎవరు? సంపూర్ణ మానవుడు, 100% మనిషి. ఎలాంటి మనిషి? అర్థం కాలే? యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు అంటే సంపూర్ణ మనిషి. ఎలాంటి మనిషి? మనలాంటి మనిషి. కానీ ఆయనలో ఏం లేదు? ఒకటి, పాపము లేదు. వింటున్నారండి? పాపము లేదు. మనలాంటి మనిషి అంటే మనలాగా ఆయనకి ఏముంది? ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఆత్మ కూడా ఉంది. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటిది? మనలాగా శరీరంలో ఏదైతే ఉందో అవన్నీ యేసుప్రభులో కూడా ఉన్నాయి. అనగా నొప్పి, ఆకలి, అర్థమవుతుంది చెప్పిన మాట? ఇవన్నీ ఉంది. అర్థమవుతుందండి? అలాగే ప్రాణములో ఏముంటుంది తెలుసా? ఎమోషన్స్, భావోద్రేకం ఉంటుంది. ప్రాణములో ఏముంటుంది అంటే ప్రేమ, కోపము, ఇంకా ఏదైతే ఉందో మనలో శరీరంలో అన్ని అంటే వ్యక్తపరిచే స్వభావము. అర్థమైందండి? వ్యక్తపరిచే స్వభావం ఎందులో ఉంటుంది? ప్రాణములో ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే ఆత్మలో ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది ముఖ్యంగా. అలాగే దేవునితో సంబంధించేటువంటి ఆంతరిక జ్ఞానం ఉంటుంది. మనిషి గురించి తీసుకున్నప్పుడు అవన్నీ మీకు వస్తుంది. అవన్నీ అర్థమవుతుందండి? అంటే మనిషిగా మనలో ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి, పాపం తప్పించి. అలాగే ప్రాణంలో విల్లు కూడా ఉంటుంది. విల్లు అంటే సొంత ఇష్టం. అర్థమే? సొంత ఇష్టం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకవేళ ఆయనలో విల్లు అనేది లేకపోతే, భావోద్రేకం లేకపోతే, లేకుంటే ఈ కోరికలు అనేది లేకపోతే యేసయ్యకి ఏముంది? శోధన అవసరమే లేదు. శోధన అనేది అవసరము లేదు. శోధన ఎప్పుడు ఉంటుంది? మనలో కోరికలు ఉన్నప్పుడే ఉంటుంది.
యేసయ్యలో కూడా ఏముంటుంది? కోరికలు ఉన్నాయి, భావ ఉద్రేకం ఉంది, కోపము కావచ్చు, ప్రేమ కావచ్చు, మిగతా అన్ని కార్యాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందండి? మనలో ఏమున్నాయో అన్ని ఆయనలో ఉన్నాయి, పాపం తప్పించి. అర్థమవుతుందా? ఇవన్నీ ఉన్నాయి. కానీ అలాగే ఆయనలో దేవుడు కూడా, ఆయనలో ఎవరు ఉన్నారు? దేవుడు కూడా ఉన్నాడు, దైవత్వం ఉంది. అందుకే ఆయన కూడా 100% దేవుడు. బాగా అర్థం చేస్తుందా? మీకు ఏదైనా డౌట్స్ తర్వాత అడగండి. అందుకే 100% దేవుడు, 100% మనిషి. ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆ రీతిగా ఆయన ఏమై ఉన్నాడు? అందుకే అంటున్నాడు, ఆయన శరీరం మంది ఏం నివసిస్తుంది? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. కొంచెం కాదు. అది ప్రభువైన యేసు క్రీస్తు అంటే. అర్థమైంది? 1:19 కూడా చదవండి. కొలసీలో 1:19. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి ఆయన యందు ఏంటంట? సర్వ సంపూర్ణ నివసించుచున్నది. అర్థమైంది? 2:17. ఇవి రాబోవు వాటి ఛాయ గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూపం ఎందులో ఉందంట? దేని గురించి రాయబడింది అది? చదవండి మళ్ళీ. విశ్రాంతి ధర్మశాస్త్రం అంతా కూడా ఏమై ఉంది? ఛాయ. అసలైన ఆశీర్వాదం ఎందులో ఉంది? క్రీస్తులో ఉంది. తర్వాత ఇవన్నీ దీనికి మనం చెప్పుకున్నాం కదా, గుర్తుంది కదా? ఇవన్నీ అయిపోయింది, ఒకసారి రివైండ్ చేస్తున్నాం అంతే. తర్వాత 1 కొరింథీ 1:24. 1:24. 1:24. 1 కొరింథీ 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? యూదుల కంటే ఎలా ఉన్నాడంట? ఏంటంట? అన్ని జనులకు వెర్రితనముగా ఉన్నాడు. యూదులకేమో ఆటంకముగాను ఉన్నాడు, అన్ని జనులకి వెర్రితనముగా ఉన్నాడు. పిలువబడిన వారికి, పిలువబడిన వారంటే ఎవరు? గడిగి చెప్పండి. పిలువబడిన వారంటే ఎవరు? పిలువబడిన వారు ఎవరండి? మీరందరూ ఇక్కడ ఉన్న మనం అందరం కూడా పిలువబడిన వారం. వింటున్నారండి? ఎక్కడికి పిలువబడ్డాం? పరలోకానికి పిలువబడ్డాం, నిత్యత్వానికి పిలువబడ్డాం. అయితే మనకంటే యేసయ్య అంటే ఎవరంట? దేవుని శక్తి అంట. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడినటువంటి వారికి దేవుని శక్తి. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడంట. అర్థమైందండి? దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడు. ఏంటి దేవుని జ్ఞానం అంటే? ఏంటి దేవుని జ్ఞానం? అని ఎవరిదంట? దేవుని యొక్క జ్ఞానము. ఏంటి ఆ జ్ఞానం తెలుసా? ఏంటి ఆ జ్ఞానం చెప్పండి. ధర్మశాస్త్రము చేయలేకపోయిందో, ఏదైతే ఈ లోకల్ మహానుభావులు ఏది చేయలేకపోయారో దానిని ఏం చేశాడు? దేవుడు మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చి ఆ కార్యం జరిగించాడండి. వింటున్నారా? దేవుడు ఏం చేశాడు? మనుష్యుడుగా వచ్చి ఈ కార్యము జరిగించాడు. ఇది అసాధ్యము అయినట్టు కార్యము.
అందుకే యోబు అంటాడు 14:4 అంట, చదవండి. 14 పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే దాని అర్థం ఏంటిదండి? పాపి అయిన మనిషిలో నుండి పాపం లేని వాడు పుడితే ఎంత బాగుండు అని పూర్తిగా ఆలోచన చేసేవాళ్ళు. ఎలా అవుతుంది ఇది? అర్థమవుతుందండి? పాప విముక్తి ఎవరిస్తారు? ఇవాళ అనేక మంది లోకంలో కూడా అన్యజనులు, ఇతర మతస్థులు, ముఖ్యంగా మన భారతదేశంలో చూసినప్పుడు ఎంతో మంది మా పాపము నుండి విముక్తి చేయగలిగిన వారు ఎవరు? వినండి, మమ్మల్ని పాపం నుంచి విముక్తి చేయగలిగిన వారు ఎవరు? ఎలా పాప విముక్తి పొందాలని ఎంతో మంది ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లోనే చాలా మతాలు, గురువులు, ఎన్నెన్నో సిద్ధాంతాలు, ఎన్నెన్నో ఇంకేమంటారంటే ఏమంటారు దాన్ని, సిద్ధాంతాలు, తర్వాత వేదాంతాలు పుట్టుకొచ్చాయి. అలాగే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తారు, పుట్టుకొచ్చారు. మాట అర్థమవుతుందండి? ఎందుకు? పాప విముక్తి పొందడం ఎలాగా? కానీ ఇదంతా కూడా ఇక్కడ మతం కావచ్చు, ఒక సిద్ధాంతాన్ని బోధించేవారు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా కానీ క్రియల ద్వారా ముక్తి పొందొచ్చని బోధించారు. దేని ద్వారా? క్రియల ద్వారా. కానీ ఏ వ్యక్తి కూడా నేను ముక్తి పొందాను అని ధైర్యంగా చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. ప్రయత్నాలు తప్ప, అర్థమవుతుందండి? ప్రయత్నాలు తప్ప అందులో నిజమైన విముక్తి పొందినట్టుగా లేదు. బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి అందనటువంటి యొక్క ఆలోచన. దాన్ని ఎవరు చేశాడు? సర్వ సృష్టికర్త దేవుడు చేశాడు. ఈయనెవరు? సర్వ శక్తిగల దేవుడు. సర్వశక్తిగల దేవుడు. ఆయన ఏం చేశాడు? మనుష్యుడుగా, మనుష్య రూపం లేదా మనిషి శరీరం ధరించుకొని మరియమ్మ గర్భము ద్వారా పాపం లేనివాడుగా ఆయన ఏం చేశాడు? ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనిషికి అందనది. ఇది చాలా మంది అంటారు, ఎలా స్త్రీ పురుష సంబంధం లేకుండా ఎలా ఒక వ్యక్తి పుడతాడు? కానీ వాళ్ళకి దేవుని యొక్క శక్తి గురించి వారికి ఏమీ తెలియదు. దైవ జ్ఞానం గురించి ఎవరికి తెలియదు. దేవుడు సర్వశక్తి గల దేవుడని, ఆయన సర్వజ్ఞాని అని, ఆయన ఏమైనా చేయగలడని సంగతి ఎవరికి తెలియదు. చివరికి దేవుడు చెప్పినా కూడా వాళ్ళకి ఏం కావట్లేదు, అర్థము కావట్లేదండి. కాబట్టి అందుకే దేవుడు మాకు చెప్తుంది, మనిషిని యొక్క జ్ఞానం అంట, అర్థమైందండి, క్షమించాలి, దేవుని యొక్క వెర్రితనం అంట మనిషి జ్ఞానం కంటే గొప్పదంట. దేవుని బలహీనత మనిషిని బలము కంటే కూడా గొప్పదంట. అర్థమైందండి? ఇక్కడ ఏదైనా బలహీనత అని ఉంటే అది మనిషి జ్ఞానం కంటే గొప్పది. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు ఏమైనాడు తెలుసా? దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి. ఏంటిది?
యేసుప్రభు దేవుని శక్తి ఎలాగయ్యాడండి? ఏ మనిషి జయించలేనటువంటి యొక్క అర్థమైందండి, దాన్ని ఏం చేశాడు యేసయ్య? జయించాడు. ఏం జయించాడు ఆయన? పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. వింటున్నారండి? హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు? ఏంటి యేసయ్య శక్తి ఏంటిది? మరి అర్థమైందండి? ఈ లోకరీతిగా ఆలోచించినప్పుడు 100 కేజీల బరువు లేపేస్తే వాడు వరల్డ్ ఛాంపియన్ అయిపోతాడు కదండి. 100 కేజీలు బరువు లేపాడు అనుకోండి పైకి, ఏమవుతాడు వాడు? వరల్డ్ ఎంత ఛాంపియన్ అని వాడికి బిరుదు ఇచ్చేస్తారు కదా. లేకుండా ఒకడు 100 మందిని చంపితే వాడు గ్రేట్. ఇదే మనక చరిత్రలో చెప్పుకుంటాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పుకుంటాం కదండి. పోరస్ ద గ్రేట్ అంటారు, అశోక ద గ్రేట్ అంటారు కదా. వీళ్ళ రాజులు. ఎందుకు గొప్పలు అంటున్నారు వాళ్ళని? వేల కొద్ది జనాల్ని, లక్షల కొద్ది మనుషులు ఏం చేశారు? చంపి రాజ్యాన్ని ఏం చేశారు? ఆక్రమించారు, దేశాలను ఆక్రమించారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు? ద గ్రేట్ అంటున్నారు, చాలా గొప్పోళ్ళు అంటున్నారు, బలవంతులు అంటున్నారు కదండి. అయితే వీళ్ళందరూ చివరికి ఏమయ్యారండి? మరణం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ ఓడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం అనేకసార్లు చెప్పుకుంటున్నాం. ఏం చేస్తా? ఈ ప్రపంచము భయపడే దేనికంటే మరణానికి. హల్లెలూయా. ప్రతి వ్యక్తి మరణము ఎదుర్కోవడానికి ఏమవుతున్నాడు? భయపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరణం అంటే ఏంటిదండి? అందరికీ ఏంటిది? భయము. దాని పేరు ఎత్తితే కూడా దానికి భయము. కానీ అలాంటి మరణాన్ని ఏం చేశాడు యేసుప్రభు? ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొనే కాదు, ఆ మరణ వేదన ఏం చేశాడు ఆయన? రుచి చూచాడు. రుచుడమే కాదు, మరణాన్ని ఏం చేశాడు? జయించి తిరిగి 3వ దినమున లేచాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి? అది అసలైన శక్తి. అర్థమవుతుందండి? అసలైన శక్తి ఏంటిది? అందుకే యేసుప్రభు ఎవరు తెలుసా? దేవుని జ్ఞానము, దేవుని యొక్క శక్తి. ఆయన జీవితంలో ఓటమి అనేది ఏది లేదు. అందుకని ఎవరైతే నమ్ముకుంటారో వారి మీద పాపానికి కానీ, అర్థమైందని, మరణానికి కానీ ఏం లేదు, అధికారము లేదు. ఎంతమంది నా మీద మరణం అధికారం ఉందని నమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అమ్మాయి అర్థమవుతుందండి? నా మీద ఏముంది? మరణం ఉంది నా మీద అని భయపడే వాళ్ళు ఎంతమంది? నువ్వు భయం, మరణం అంటే భయం ఉందంటే నువ్వు అసలు ఏం కాదు, యేసయ్యని నమ్ముకోలేదు అని అర్థం. యేసయ్య మరణ పునరుద్ధానాల మీద ఏం లేదు, నీకు విశ్వాసము లేదు. ఎందుకంటే ఎవరైతే యేసుని నమ్ముకున్నారో వారికి ఏం లేదు, మరణము లేదు. హల్లెలూయా. వారికి ఏముంది? నిత్య జీవితం ఉంది. వారికి ఏముంది? నిత్య జీవితం. అందుకే ప్రభువులో చనిపోయిన వారిని నిద్రించారు అన్నారు అని అంటాం. యేసయ్యని నమ్ముకొని చనిపోయిన వారిని ఏమంటాం? నిద్రించారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిద్రించారు కాబట్టి తర్వాత కొంతకాలం లేస్తారు. హల్లెలూయా. లేక చనిపోయాను అనుకోండి, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్ళదు. మరణం అంటే అసలు ఏం తెలుసా? నరకము. నరకానికి పోవటమే మరణము. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అన్నమాట అర్థమైంది అందరికి కూడా? మరణం అంటే అర్థం ఏంటిదండి? ఈ శరీరం విడిచిపెట్టడం కాదు. ఈ శరీరం ఎప్పటికైనా విడిచిపెట్టేదే. అందుకే దేవుడు శరీరాన్ని ఏం చేశాడు తెలుసా? మట్టితో నిర్మించాడు. ఏదో నిర్మించాడండి?
వెండితో, బంగారముతో, లేకుంటే రత్నాలతో, లేదా ఇనుముతో తయారు చేయగలడా లేదా? ఏదో తయారు చేయగలడా లేదా? మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదండి? ఈ లోకంలో కొంతకాలం మీరు ఉండాలని ఉద్దేశంగా దేవుడిని సృష్టించాడు. అలాగా హల్లెలూయా. లూసిఫర్ని సృష్టించాడు కదా దేవుడు. ఎలా సృష్టించాడంట? రత్నాలతో అలంకరించాడు దాన్ని. అది రెక్కలు ఇలా తెరుస్తుంటే ఏమొస్తుంది? ఏమవుతుంది? చక్కటి స్వరము, చక్కటి ఏమంటారు మ్యూజిక్, మంచి ఏమంటారు మ్యూజిక్ తెలుగులో? సంగీతం వస్తుంది. అర్థమైందండి? సంగీతం వస్తుంది. దేవతలేమో ఆత్మలుగా సృష్టించాడు. మళ్ళీ ఎందుకు ఆత్మలుగా చేయలేదు దేవుడు? మనకు ఒక శరీరం ఇచ్చాడు, ఆత్మను ఇచ్చాడా, శరీరాన్ని కూడా ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు జీవించాలి కొన్ని దినాలు ఈ లోకంలో. దీని తర్వాత ఏం కావాలి? ఈ తాత్కాలికమైన శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వతమైన శరీరాన్ని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. అక్షయ శరీరం నీ కొరకు ఉంది. ఏ రీతికైతే ఒక ఇల్లు విడిచిపెట్టి పాత ఇల్లు వదిలిపెట్టేది కొత్త ఇంటికి వెళ్తామో అదే మనకు విశ్వాస యొక్క మరణము. హల్లెలూయా. దీన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోండి. అందుకని నేను చనిపోయిన ఎక్కడికి వెళ్తాను? పరలోకం వెళ్తాను, యేసుతో ఉంటానన్న నమ్మకంతో ఉండాలి ఒక విశ్వాసి. రోగం ఉన్నా భయపడడానికి వీలు లేదండి. అది కొంచెం శరీరానికి బాధ కలిగిస్తుంది అంతే. కానీ మరణ జీవాలు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మరణ జీవాలు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆ విశ్వాసం ఉంటే నువ్వు దేనికి ఏం చేయవు? భయపడవు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఆ యొక్క ధైర్యము, నిరీక్షణ ప్రభు మనందరికీ అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇది వినేటువంటి అన్ని జనులకు ఎలా ఉంటుందంటే వెర్రితనముగా ఉంటుంది. వీళ్ళకి ఏముంటుంది? పౌలు దీని గురించి ప్రకటిస్తుంటే నీకు పిచ్చి పట్టింది అన్నారు. చచ్చిపోవడం బ్రతకడం ఏంటయ్యా అన్నారు. ఎందుకు? వాళ్ళకి అర్థము కాలేదు. అందుకే అన్నాడు, యూదులకు ఆటంకము కాను, అన్ని జనులకు వెరితనము గాను పిలువబడిన వారికి. అయితే పిలువబడిన వారికి ఏమైంది? దేవుని జ్ఞానమును, దేవుని శక్తి ఉన్నది. నోబెల్ ప్రైజ్ పొందుకున్న వాడికి కూడా ఏంటిది? చనిపోయిన తర్వాత నిత్య జీవంలోకి వెళ్తాను, నేను పరలోకి వెళ్తానంటేది అతనికి తెలియదు తెలుసా? పిహెచ్డి పట్టా పుచ్చుకోవడానికి కూడా తెలియదు. అర్థమవుతుందండి? వాళ్ళ ఒక ఆత్మ ఉంది, ఒక ప్రాణం ఉంది, ఒక శరీరం ఉంది. మనం చేసిన ప్రతి దానికి ఒక లెక్క అప్పచెప్పాలంటువంటిది ఎవరికి తెలీదు? చదువుకున్నవాడికి కూడా తెలియదు. వారి నర్వుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. తర్వాత 1వ కొరింథీ రాసిన పత్రిక 1:30